ఓకే రైట్. రజనీ గారు సార్ చెప్పండి. ఏంటి మీ పవర్ స్టార్ సినిమాలకు బై చెప్తున్నారంటూ వార్తలో ఇందాక చేసిన ఆయన మాటలకి నిన్న సురేష్ గోపి గారు నేను ముందే ప్రస్తావించిన ఇందాక కృష్ణాంజలి గారు కూడా దాన్ని ప్రస్తావించడం జరిగింది. మీ అభిమాన నటులు ఇంకా రాజకీయాలకే పరిమితం అవుతారేమో, గ్రామ స్వరాజ్యం కావాలని ఆయన ఆశ, ఆ విధంగానే ముందుకు సాగుతాము అని. వాస్తవా? సార్ ఇందాక ఆంజనేయులు గారు ఏదైతే చెప్పారో అది కొంచెం క్లారిటీగా తెలుసుకోవాలండి. ఆయన రాజకీయ నాయకుడిగా మారినా కూడా ఇంకా రాష్ట్ర ప్రజలు మా హీరోనే అనుకుంటున్నారు. ఆయన రియల్ హీరో వాట్ ఎవర్ ఇట్ మే బి. గ్రామ సభలు అంటే గ్రామ స్వరాజ్యం అంటే మరొకసారి మహాత్మా గాంధీ గారిని గుర్తు చేశారు. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో సర్పంచ్ మొహం చూసినోడు ఎవరు లేరండి. ఈ రోజు సర్పంచ్ ఒక హీరోలా కూర్చోబెట్టి ఈ రోజు సర్పంచ్ కి అధికారాలు ఇస్తూ గొప్పగా సుపరిపాలన అందించండి, ఈ రోజు మీరే హీరోలు అంటూ వాళ్ళని హైలైట్ చేయడం జరిగింది. సో దానివల్ల ఓజీ అనకండ్రా బాబు నేను రాజకీయ నాయకుడిగా మారిపోయాను ఇంకా కూడా అలాగే చూడకండి అని. ఇంకొకటి ఏంటంటే ఆయనకి బ్రతుకు తెరుగు కోసం సినిమాలకు వచ్చానని పలుమార్లు చెప్పేవారు. అదే రకంగా పాత సినిమాలు ఏమైపోయినాయి అంటే 2 సంవత్సరాలు పైన జరిగిందండి. బహుశా హరిహర వీరవల్లు మీ అందరికీ తెలుసు. నిన్న మొన్న కూడా ఏదైతే మెయిన్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ సార్ని కూడా కలవడం జరిగింది. ఆయన ఎంత చిత్తశుద్ధి పరిపాలన అంటే ఆ సినిమాల షూటింగ్ కి నేను హైదరాబాద్ కూడా రాలేను సార్, నేను ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర దాటి రాలేను, షూటింగ్ కూడా ఇక్కడే పెట్టుకోండి నా వరకు పార్ట్ అంటూ కూడా ఒక గొప్ప నిర్ణయాన్ని దర్శకుడికి లేకపోతే దానికి సంబంధించిన ప్రొడ్యూసర్ కి ఇవ్వడం జరిగిందండి. ఇంత చిత్తశుద్ధిగా పరిపాలన చేయడమే కాదు, ప్రజలకి నేను సమాధానం చెప్పుకోవాలి, అది అకౌంటబిలిటీ అండి. ఇంత గెలుపు నాకు ఇచ్చారు, నా నుంచి ఏదో కోరుకుంటున్నారు. సో నేను రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, ఎక్కడ మాట అనిపించుకోకూడదు, ట్రాన్స్పరెంట్ గా ఉండాలి అని ఆయన పడే తపన మేము చూసాం సార్. ఇంకొకటి రియాక్టర్స్ కానీ కెమికల్స్ కానీ ఇవన్నీ కూడా అమెరికన్ కంపెనీ అండి. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఎక్స్క్యూజ్ మీ, అమెరికన్ కంపెనీలో అవుట్డేటెడ్ ఐటమ్స్ కొన్ని ఇక్కడికి ఎక్స్పోర్ట్ అయ్యి ఇక్కడ కొత్తగా కంపెనీ స్టార్ట్ అవుతుంది సార్. అంటే మీ అందరికీ తెలీదు, చాలా మంది తెలుసు, పక్క దేశాల్లో BMW కార్ అయినా పెద్ద కార్ అయినా 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాడి దాన్ని పక్కన పడేస్తారు. అధిక వాడరు సార్, 5 ఏళ్ళు 10 ఏళ్ళు వాడేది మనమే. ఆ అవుట్డేటెడ్ కార్లని ఇక్కడికి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇవన్నీ జరగవు. కానీ కెమికల్ కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ కొన్ని సంబంధించినవి అవన్నీ కూడా ఇక్కడికి వస్తుంటాయి సార్. వీటి అన్నిటికీ మించి నేషనల్ లా ట్రిబ్యునల్ దీనికి సంబంధించి ఈ యాజమాన్యాలకు సంబంధించి కేసు ఉంది సార్. ఈ యాజమాన్యంలో 3 నాదంటూ నాది, నాకు ప్రయారిటీ, నేను లేకపోతే ఫ్యాక్టరీ లేదు, నేను లేకపోతే ఆ కెమికల్ ఏది లేదు, అది లేదు, ఇది లేదు, నాది కాకపోతే ఇంకెవరికి కాకుండా ఉండకూడదు అనేటటువంటి గొప్ప గల్లాట అయితే నడుస్తుంది సార్. ఆ నేషనల్ లా ట్రిబ్యునల్ లో కేసు ఎక్కడ దాకా వచ్చింది, కిరణ్ రెడ్డి గారి పాత్ర ఏంటి, చక్రధర్ గారి పాత్ర ఏంటి, ఎవరి ద్వారా ఇది సంభవించింది. చాలా చోట్ల సార్ ఇన్సూరెన్స్ కోసం కూడా ఫ్యాక్టరీలు ధ్వంసం అయ్యేటటువంటి మీరే నిగ్గు తేల్చాలండి. ఇంకో ఇప్పుడు ఎంత దాని గురించి డిస్కస్ చేసుకున్నా అందులో ఉన్న ఇన్సైడ్ మనం వెళ్ళలేం, అది కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి అది మీరే డిసైడ్ చేయాలి, అధికారంలో మీరు ఉన్నారు కాబట్టి. ఇందాక వైసీపీ వారు అంటున్నారు పొల్యూషన్ చెకప్ చేయాలి అని, అది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేస్తారో తెలుసా సార్, ఏ మంత్ లో చేస్తారో తెలుసా సార్? సో ఇయర్లీ వన్స్ చేస్తారు. ప్రభుత్వం ఫామ్ అవగానే నెక్స్ట్ డేట్ నే వాటిని రెన్యూ చేయరు. పవన్ కళ్యాణ్ గారు సేఫ్టీ ఆడిట్ చేయమని నేను కనపడ్డ ప్రతి వాళ్ళని అడిగాను, సేఫ్టీ ఆడిట్ చేయలేదు, సేఫ్టీ ఆడిట్ జరిగితే ఇది జరిగి ఉండేది కాదు అని చెప్పేసి మేము అవునవునండి. 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు సేఫ్టీ ఆడిట్ చేయించారు? 5 సంవత్సరాలలో ఎన్నిసార్లు మీరు సేఫ్టీ ఆడిట్ చేయించారు? వైజాగ్ లో ఎన్ని పుట్టగొడుగులు లాంటి కెమికల్ ఫ్యాక్టరీస్ వచ్చినాయి, పర్మిషన్ లేని వాళ్ళకు కూడా మందు తయారు చేపిచ్చేస్తారా? డ్రగ్ అంటే ఒక మెడిసిన్ తెలుసా? ఎలాగో కల్తీ మందు తమరి ఆధ్వర్యంలోనే తయారవుతుంది, ప్రెసిడెంట్ మెడలో గవర్నర్ స్టేటస్ ఇంకోటో బూము. ఆఖరికి మేము వేసుకునే మెడిసిన్ కూడా పర్మిషన్ లేని వారికి, అనాథరైజ్డ్ కి అందరికి పర్మిషన్లు ఇచ్చి మీరు ఫ్యాక్టరీలు పెడతారా? ఎన్ని పుట్టగొడుగులు ఉన్నాయో ఇప్పుడు పొల్యూషన్ బోర్డు అథారిటీలో బయటకు వస్తాయి. రజనీ గారు పవన్ 5 సంవత్సరాల నుంచి ఎవరు జయించాలి నాయక? 5 సంవత్సరాల నుంచి ఎవరు జయించాలా? ఎన్ని పర్మిషన్లు ఇచ్చారు?